హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ప్రాయ్ ఛానల్. ఇవాళ మరో కొత్త కంటెంట్ తోటి మేము ముందుకు వచ్చేసాము. ఏ మూవీ రికమెండేషన్, ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్లాట్ వచ్చేసి హీరో ఒక శాండ్ స్కల్ప్టర్. ఆయన ఒక ఈవెంట్ గురించి గోవాకి వస్తారు. అక్కడ హీరోయిన్ పరిచయం అవుతారు. సో ఇన్స్టెంట్గా వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. హ్యాపీగా మాట్లాడుకుంటారు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా నడుపుతారు. నెక్స్ట్ డే వచ్చేసి అప్పుడు హీరో గారు హీరోయిన్ అప్రోచ్ అయినప్పుడు ఎవరు మీరు అని ఎలా చూస్తారు. హీరోకి అర్థం కాక సరే అని మళ్ళీ ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ కృష్ణ అని చెప్పేసి పరిచయం చేసుకొని మళ్ళీ ఆ రోజంతా కూడా హ్యాపీగా నడుస్తుంది. నెక్స్ట్ డే వచ్చేసరికి మళ్ళీ ఇలాగే స్టార్ట్ అవుతుంది. సో హీరోయిన్ చూసినప్పుడు మళ్ళీ ఎవరు మీరు అనే ఎక్స్ప్రెషన్తోనే స్టార్ట్ అవుతుంది. హీరోకి దిమ్మ తిరిగిపోతుంది. ఇదేంటి అమ్మాయి రోజు ఒకలాగా బిహేవ్ చేస్తుంది అనే ఫీలింగ్ తోటి ఆయనకు అర్థం కాదు ఏం జరుగుతుంది అనేది. సో తర్వాత మెల్లిగా రివీల్ అవుతుంది ఏంటంటే ఆ అమ్మాయికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్. ఒక యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ యాక్సిడెంట్ ముందు జరిగిన విషయాలన్నీ గుర్తుంటాయి, కానీ యాక్సిడెంట్ తర్వాత జరిగిన విషయాలు కూడా గుర్తుండవు. సో అలాగా ఆ అమ్మాయి ఎవ్రీడే మర్చిపోతుంటుంది. అంటే ఆ రోజంతా బాగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి ఆ రోజు ఏం జరిగింది అనేది గుర్తుండదు అమ్మాయికి. సో అలాంటి సిచ్యువేషన్ లో మన హీరో సిన్సియర్ లవ్ కాబట్టి ఆల్మోస్ట్ ఆ అమ్మాయిని ఎవ్రీడే కలవడం, ఒక కొత్త పర్సన్ లాగా కలవడం, ఆ అమ్మాయిని లవ్ లో పడేయడం. ఇమాజిన్ గైస్, మీ గర్ల్ ఫ్రెండ్ కనుక ఎవ్రీడే మీరు రీసెట్ చేయాలనుకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రోజు కనుక మీరు ఫర్ సమ్ రీజన్ ఆ అమ్మాయిని లవ్ లో పడలేకపోయినా, ఫర్ సమ్ రీజన్ ఆ అమ్మాయి మిమ్మల్ని హేట్ చేసినా ఫరక్ పడదు. ఎందుకంటే అమ్మాయి మర్చిపోతుంది ఆ రోజుది. సో నెక్స్ట్ డే మళ్ళీ స్పెషల్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో అటువంటి ఒక లవ్ స్టోరీ. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ కామెడీ, రొమాన్స్, పెయిన్, ఎమోషన్ చాలా బాగుంటాయి. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసి మన లెజెండరీ చక్రి గారు. సో చక్రి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన మ్యూజిక్ ఇచ్చిన కొన్ని సినిమాలకి ఆల్మోస్ట్ అన్ని పాటలు గుర్తుంటాయి. అన్ని పాటలు ఒకే విధంగా పాపులర్ అయి ఉంటాయి. అటువంటి సినిమాల్లో ఈ మూవీ కూడా ఒకటి. మూవీ నేమ్ వచ్చేసి సత్యభామ. ఎక్సలెంట్ మ్యూజిక్ ట్రాక్ ఉంటుంది. అలాగే వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీకు టైం ఉన్నప్పుడు డెఫినెట్గా వాచ్ చేయండి. 90s రొమాన్స్, బ్రీజీ మూమెంట్స్, నాస్టాలజిక్ మూమెంట్స్, ఇటువంటి మూమెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి, మీకు ఇంకా బాగా రెజొనేట్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా మీ సపోర్ట్ కావాలి. మీరు ఇచ్చే సపోర్ట్ తోటే మీకు ఇంకా మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాము. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.